ఇండియాలో లేబర్ లాస్ తీసుకొస్తున్నాం, రిఫార్మ్స్ తీసుకొస్తున్నాం. ఇంకొక పక్కన ఎస్క్రో అకౌంట్ తీసుకొస్తున్నాం. మీకు నేను ఏదైనా కమిట్ అయితే సావరిన్ పవర్స్ పెట్టి మీ డబ్బులు మీ అకౌంట్లో వచ్చేట్టుగా ఎప్పుడెప్పుడు ఇస్తామో క్లియర్ కట్గా డేట్ కూడా పెట్టి మీరు ట్యాక్సులు కడతానే పాస్ త్రూ మీకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇన్ని ఇచ్చిన తర్వాత వ్యాపారం చేయడం చాలా సులభం. మీకు ఈ విధంగా ఆలోచించిన ప్రభుత్వాలే ఉండవు. కాబట్టి మీకు మీ లెక్కలు మీరు చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడే లోకేష్ గారు ఒక మాట అన్నారు, ఇక్కడ మీ బిల్డింగ్ స్టార్ట్ అయింది, 12 నెలల్లో మీరు చేయకపోతే మేము మానిటర్ చేసి మీకు చెప్తామని. అవసరంలా జాయింట్గా ఇద్దరు మానిటర్ చేసుకోవచ్చు రియల్ టైంలో. కాబట్టి వాళ్ళ ఐటీ కంపెనీ కాబట్టి ఇద్దరు కలిసి 12 నెలలు కాదు 10 నెలల్లోనే పూర్తి చేసే అవకాశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు హైటెక్ సిటీ కడితే 18 నెలలంటే ఎల్లంటే వీలు కాదని అప్పట్లోనే 14 నెలల్లో కట్టాం. ఇది నాట్ ఏ డిఫికల్ట్ టాస్క్, దే విల్ డూ ఇట్. బెస్ట్ పాలసీ తీసుకొచ్చాం, ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తున్నాం, ఆర్టీఐహెచ్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం. ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ఆలోచన. 25 ఏళ్లకు మనకు ఒక మాట చెప్పాను, ఇంటికి ఒక ఐటీ చదువుకోవాలని. ఈ రోజు నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం మీరు చూస్తే సింపుల్ పబ్లిక్ పాలసీ. ఆ రోజు చెప్పడమే కాకుండా ప్రమోట్ చేశా ఒక పాలసీ. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ పోయినా ఏ దేశానికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎర్నర్స్ ఎవరంటే దానికి చిరునామాగా తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది జరిగింది 25 ఏళ్లకు మునుపు నిర్ణయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు ఒక ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని, ఇంకో పక్క ప్రతి ఒక్కరు కూడా ఏఐ వాడుకోవాలని, యూస్ కేస్ తయారు చేయాలని. తొందరలోనే మీ అందరి ఆరోగ్యానికి ఎటు రవి కూడా ఉన్నారు, రవికుమార్ గారు ఉన్నారు, మీ అందరి ఆరోగ్యానికి డిజిటల్ హెల్త్ రికార్డ్సే కాకుండా ఏఐ డాక్టర్ని మీకు అందుబాటులో పెడతాం. ఏం కావాలన్నా ఏఐ డాక్టర్ని అడిగి దాని ప్రకారం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. టెస్టులు కూడా ఆటోమేటిక్గా చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అనుకూలమైన రాష్ట్రంగా పెట్టుబడులకి ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. ఇది కాకుండా యూత్ అయితే చాలా వండర్ఫుల్ యూత్ ఉన్నారు, ఇన్నోవేటివ్గా పనిచేస్తారు. 30 ఏళ్ల క్రితం ఐటీ రంగాన్ని ప్రమోట్ చేశాం. దాని ఫలితాలు ఈరోజు బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఒక్క విషయం ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఇటీవల కాలంలో గూగుల్ వచ్చి 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు విశాఖపట్నంలో పెడుతున్నారు. నిన్నే మైక్రోసాఫ్ట్ వచ్చి 1,58,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. అదే మరి ఇటీవల కాలంలో అమెజాన్ వచ్చి మేము 3,50,000 కోట్లు పెట్టుబడులు పెడతామని వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. మెటా వచ్చి మేము కూడా 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని పరిస్థితికి వచ్చారు. అంటే దీన్నంతా ఇండికేషన్ ఏంటంటే ప్రపంచానికి నాలెడ్జ్ని అందించే శక్తి, సేవలు చేసే శక్తి భారతదేశానికి ఉంది. అలాంటి భారతదేశంలో మనం ఉండడం మనందరికీ గర్వకారణం. ఈరోజు 2047 వికసిత్ భారత్. నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2047కి ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా భారతదేశం ఉంటుంది. నెంబర్ 1 సిటిజన్గా భారతీయులు ఉంటారు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా ఇండియన్స్ ఉంటారు. దానికి కారణం 1 మనం రిఫార్మ్ తీసుకురావడం, 2 ఐటీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకోవడం, 3వది డెమోగ్రఫిక్ డివిడెంట్ రావడం, అన్నింటికంటే ముఖ్యంగా రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, దట్ ఈజ్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఉండడం
బిగ్గెస్ట్ అడ్వాంటేజ్గా మనకు తయారైంది. ఒకప్పుడు ఇండియన్స్ అంటే మనం అందరం కూడా నామోషిగా ఎక్కడన్నా బయట పోతే చిన్నగా చూసేవారు. ఈరోజు కాళ్ళరెత్తుకునే తిరిగే పరిస్థితి వచ్చిందంటే అది ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి గొప్ప పేరు తెచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే 2047కి ఇండియా నెంబర్ 1 కంట్రీ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా 2047కి 2.4 ట్రిలియన్ యుఎస్ ఎకానమీగా, అదే సమయంలో $40,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్గా ముందుకు పోతున్నాం. ఈ రెండు సాధ్యం, ఇది సాధిస్తామని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ, దీనికి కావలసిన ఎకో సిస్టమ్ ఎవ్రీ 1 అవర్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా ఎయిర్పోర్ట్కి పోయి ఫ్లైట్ క్యాచ్ చేయాలంటే చేసే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క రైల్ కనెక్టివిటీ, వన్ ఆఫ్ ది బెస్ట్ రైల్ కనెక్టివిటీ తీసుకొస్తాం. రోడ్స్ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి బెస్ట్ రోడ్డు వ్యవస్థ క్రియేట్ చేసి అప్ టు గ్రామానికి కనెక్ట్ చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. హార్టికల్చర్, అక్వాకల్చర్ ఇవన్నీ కూడా ప్రాధాన్యత పెట్టాం. ఇవన్నీ వచ్చినప్పుడు డెఫినెట్గా ఇండియా అభివృద్ధి అవుతుంది. ఇండియాకు ప్రపంచానికి ఎలాంటి ఫుడ్ కావాలనో అలాంటి ఫుడ్ అరేంజ్ చేసే పరిస్థితిలో అగ్రికల్చర్ రీషేప్ చేస్తున్నాం. ఇవన్నీ చేయడం కోసం ఈరోజు మనం ముందుకు పోయినప్పుడు టెక్నాలజీ చాలా అవసరం. ఈ టెక్నాలజీ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఈరోజు కాగ్నిజెంట్ చాలా రంగాల్లో పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు. నేను వారిని ఒకటే కోరుతున్నా, ఈరోజు నాకు ఒక సంజీవిని పార్కో ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. 5 కోట్ల మంది. మైక్రోసాఫ్ట్ ఈజ్ వర్కింగ్, నాట్ మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ ఈజ్ వర్కింగ్ విత్ మీ. ఆయన ఫౌండేషన్ సైడ్ 5 crore రికార్డ్స్ వీఆర్ గోయింగ్ టు కంప్యూటరైజ్. ఎవ్రీ ఇయర్ వీఆర్ గోయింగ్ టు టెస్ట్ ఎవ్రీ ఇండివిజువల్. ఆఫ్టర్ దట్ I am going to do it every quarter clinical test. Basing on that, I am going to plan preventive, curative, real-time monitoring. That is the project I am taking up. With this project, you are going to see total changes. Even quantum computing is coming. Health diagnosis, personal medicine, we can go next time. Even so many companies are here, pharma companies. Now by using quantum computing and also artificial intelligence, new drugs you can go shorter time. That is the biggest advantage. Either healthcare, pharmaceuticals, new formulations, agriculture, and so many things. There is a lot of opportunities. For everything in knowledge economy, I am assuring you, Andhra Pradesh will produce one of the best proof of concept. Today my secretary is here, IT secretary. We are having real-time governance, data lake. All information is available, historical data. Then automatically I am getting current data. Around 45 parameters real-time I am collecting, either groundwater, surface water, reservoirs, temperature, air quality, everything. Ultimately, decision will be taken by using artificial intelligence, communication to the last mile in real time. Again, WhatsApp governance. No citizen need to come to Andhra Pradesh. I want to provide one smartphone to every citizen of Andhra Pradesh. This smartphone will solve all the problems, either government or health or education, every problem. That is where we are going to reach very soon. So I am very happy. Companies like Cognizant, people like you, has to transform India by using technology. We are aiming 15% growth rate. I am assuring you, I am going to achieve it. Country is doing now 8.27%, whereas Andhra Pradesh is growing 11.28%. This year we are going to reach 15%.
then PM is planning to go for double-digit growth. These are all the things we are working. So India, nobody can ignore. I am very happy. Being Indian, Ravi Kumar can understand. And also he is also very